Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను థ్యాంక్ యూ జీసస్. తెలుగులో ఎవరైనా చదవండి, ఇంగ్లీష్లో పెట్టండి మా. ఇంగ్లీష్లో రైట్ ట్రాన్స్లేషన్ ఇది ఇంగ్లీష్లో బాగుంది. సిస్టర్ మీరు లక్ష్మీ లెఫ్ట్కి వెళ్ళాలి కొద్దిగా, ఇంకా రెహంబి ఇంకా లెఫ్ట్కి వెళ్ళి కనపడంలా మీరు నాకు. Proverbs 23:7 చాలా ముఖ్యమైన వాక్యం, బైబిల్లో అతి ముఖ్యమైన వాక్యం పులారా. ఇది చాలా వాక్యాలు ఉన్నాయి, అన్ని వాక్యాలు ముఖ్యమైనటివే, ఇది చాలా ముఖ్యమైనది. అయితే ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, తెలుగులో రైట్ ట్రాన్స్లేషన్గా రాలే. ఎందుకు ఐ డోంట్ నో, నేను దాని గురించి కామెంట్ చేయలేను. కానీ ఫార్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. తెలుగులో అట్టివాడు తన అంతర్యములో లెక్క చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. ఓకే, గుర్తు పెట్టుకోండి. తెలుగులో సింపుల్ ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి యాజ్ ఎ మ్యాన్ థింకెత్, మనిషి ఏం ఆలోచిస్తాడో అలాగే ఆయన జీవితం ఉంటుంది. ఇది ఇంగ్లీష్ వర్షన్ చెప్పేది. మనిషి ఏం ఆలోచిస్తాడో, కూలర్ పెట్టించాం మీకోసం. మనిషి ఏం ఆలోచిస్తాడో అలాగే ఆయన జీవితం ఉంటుంది. ఈరోజు మీ జీవితము మీరున్న స్థితిలో ఎందుకు ఉందో తెలుసా? మీరు అలా ఆలోచిస్తారు, మీరు అలా మాట్లాడతారు కాబట్టి అది. సో నిన్న వారం ఈ యొక్క వాక్యం గురించి చాలాసేపు చెప్పడం జరిగింది, నిన్న సండే. సో అయినా కూడా ఈరోజు ముఖ్యమైన వాక్యంగా దీన్ని చదివి నేను ముందుకెళ్తున్నా. సో ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే పాత వాళ్ళకు కూడా నేను రిమైండ్ చేయాలని కోరుకుంటున్నా. సో మీరు నేను ప్రతి ఆదివారం ఇక్కడ ఏ విషయం గురించి నేర్చుకుంటా ఉన్నాం? మైండ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. మైండ్ మనస్సుని అతి ముఖ్యమైన పని ఏదన్నా ఉందా క్రైస్తవుడికి ఈ భూమి మీద అంటే, సార్ మీరు చెప్పచ్చు సువార్త ప్రకటించాలి, అవన్నీ పనులు ఉన్నాయి. కానీ ఆంతర్యంగా నీకు పర్సనల్గా ఏది నీ జీవితంలో నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని అంటే నీ మనస్సుని మార్చుకోవడం. మనస్సుని మార్చుకునేదే దేవుడు మనకిచ్చిన పని భూమి మీద. మనస్సు మార్చుకుంటూ పోతే వాక్యానుసారంగా మనము సక్సెస్ఫుల్గా జీవిస్తాం. దేవుని చిత్తాన్ని మీరు నేను నెరవేర్చాలంటే నా మనస్సు మార్చుకోవడం చాలా అవసరం పిల్లరా. సో అప్పుడే మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలం. మొబైల్ని ఆఫ్ చేయండి, మొబైల్ ఎవరు ఆన్ చేసి పెట్టుకోకండి, మొబైల్ అందరూ వైబ్రేషన్లో పెట్టుకోండి. ఆ తర్వాత చూస్తే ఓకే. సో ముఖ్యంగా అందుకనే మనస్సు గురించి చెప్పడం జరుగుతుంది ప్రతి సండే. మీకు నాకు బాగా తెలుసు, నా ఆత్మ కొత్తగా చేయబడింది పిల్లరా. మనిషి 3 భాగాల ద్వారా తయారు చేయబడ్డాడు: ఆత్మ, మనస్సు, శరీరం. సో మీకు తెలుసు పాత వాళ్ళకైతే. సో కొత్తగా ఎవరైనా వచ్చింటే గుర్తుపెట్టుకోండి, మనిషి ట్రైపాడ్ బీయింగ్. 1 తెస్సలోనిక 5:28 ఐ డోంట్ నో 5:23 రాయబడింది అనుకుంటా, 28-23. మ్యాన్ ఈజ్ ఎ ట్రైపాడ్ బీయింగ్, లైక్ మనిషి 3 భాగాల ద్వారా తయారు చేయబడ్డాడు: ఆత్మ, మనస్సు, శరీరం. ఏ రోజు నువ్వు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామో ఆ రోజు నువ్వు నేను నూతనంగా చేయబడినాం. ఎక్కడ? ఆత్మలో. మన ఆత్మ క్రొత్తగా చేయబడింది పిల్లరా. వీఆర్ ఎ న్యూ క్రియేషన్.
2 కొరింథీ 5:17 ప్రకారం ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. కొత్త నిబంధన గ్రంథం మీరు చూసినప్పుడు మీరు నేను క్రొత్తగా చేయబడి ఉన్నాం ఆత్మలో. నువ్వు నేను నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయా, సమస్తము క్రొత్తవాయ అని రాయబడింది పిల్లరా. సో మీ నా ఆత్మ క్రొత్తగా చేయబడింది. ఎంత క్రొత్తగా చేయబడింది అంటే మీ నా ఆత్మ అన్నప్పుడు మీరు నేనే. మనము మనసు కాదు, మనం శరీరం కాదు, మనం ఆత్మలం. ఓకే, సో మనకు మనసు ఇవ్వబడింది, ఈ శరీరంలో ఉన్నాం. ఓకే, మనం మెయిన్ ఎవరు? మనము ఆత్మలం. అది గుర్తుపెట్టుకోవాలా. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు నీ నా ఆత్మ క్రొత్తగా చేయబడింది పిల్లలు. నువ్వు నేను నూతన సృష్టి. ఎంత క్రొత్తగా చేయబడి ఉన్నామంటే ఇంకెప్పుడు మనం క్రొత్తగా చేయబడం. ఈవెన్ స్వర్గంలో పోయిన తర్వాత కూడా ఇప్పుడున్న ఆత్మనే మనం కలిగి ఉంటాం. ఇప్పుడు ఎంత కొత్తగా చేయబడి ఉన్నామో అదే ఆత్మ యుగ యుగాలకు ఉంటుందన్నమాట. ఇంకా న్యూ చేయబడింది, ఇంకా న్యూవర్ కాలేదు అది. ఓకే, సో ఎంత కొత్తగా చేయబడిందంటే పిల్లరా, యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. యాజ్ జీసస్ ఈజ్ సో వీఆర్ అని ఇంగ్లీష్లో రాయబడింది మొదటి యోహాను 4:17. ఇంక కొత్తగా ఏం చేయబడం, ఎందుకంటే యేసు ప్రభులా చేయబడి ఉన్నాం మనం. యేసు ప్రభు ఎంత నీతిమంతుడో మనం అంత నీతిమంతులు. ఇంకో మాట చెప్పబోతా, నాకు చాలామంది కొద్దిగా ఒప్పుకోరు అనుకోండి బయట, కానీ బైబిల్ చెప్తానని నేను మీకు చెప్తాను. యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడో మీరు నేను అంత పరిశుద్ధులుగా చేయబడి ఉన్నాం. ఎఫెసీ 4:24 రాయబడింది, we were created in righteousness and true holiness. ఐ మీన్ హోలీనెస్ కూడా కాదు, ట్రూ హోలీనెస్. యేసు ప్రభు ఎంత హోలీనో మీరు నేను అంత హోలీ పీపుల్ ఉన్నాయి. మీరు నేను అంత హోలీనెస్తో నిండి ఉన్నాం. ఎక్కడ? స్పిరిట్లో. అందుకే దేవుని యొక్క గ్రంథం మనతో ఏం ఛాలెంజ్ చేస్తుందంటే దేవుని పోలి జీవించమంటుంది. నువ్వు ఉదాహరణకి ఐ మీన్ లైక్ మనిషిని అన్నావు అనుకో, కోతిని పోలి జీవించగలరా మనిషి కోతిలాగా? అర్థమైందా మీకు? సపోజ్ ఇంకేం ఎగ్జాంపుల్ లేదు, ఐ మీన్ లైక్ మీరు కుక్కని అన్నారనుకో, కోతిలా మొరగమని, కోతిలా కాదు, ఏం సింహంలా మొరగమని, ఐ మీన్ సింహంలా గర్జించమంటే గర్జిస్తుందా? అది చేయం కదా ఆ పని. దేవుడు మనల్ని ఎందుకు దేవుళ్ళా జీవించమంటా అన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1, క్రీస్తుని పోలి జీవించు, క్రీస్తును ధరించు. ఎందుకంటే మనము క్రీస్తుని పోలి సృష్టించబడి ఉన్నాం కాబట్టి. సో అందుకే మీ నా ఆత్మ యేసు పోలి చేయబడింది పిల్లరా. మనల్ని అందుకే దేవుడు కన్నాడు. సో లోపల మీ నా ఆత్మ దేవునితో కనబడిన ఆత్మ, దేవునితో ఒకటిగా ఉన్న ఆత్మ. అందుకే చాలా పవర్ఫుల్ పీపుల్ పిల్లరా మనము ఆత్మలో. ఓకే, సో మన ఆత్మ కండిషన్ అది మీకు తెలుసు పాతగా వచ్చే వాళ్ళకి. సో ఇంత మాత్రం చెప్పడం చాలు, టైం లేదు, చాలా వేరే విషయాలు చెప్పాలి. ఆ తర్వాత మన శరీరము, ఆత్మ కొత్తగా చేయబడింది. శరీరం ఎప్పుడు కొత్తగా చేయబడుతుందో మీకు బాగా తెలుసు. ఇప్పుడు యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య ఎప్పుడైతే ఆకాశం మీదకి వచ్చి నిలబడతాడో ర్యాప్చర్లో, మీ నా శరీరము మహిమగల శరీరంగా మార్చబడుతుంది. అంతవరకు ఈ శరీరాన్ని కొత్తగా చేసుకోలేవు, కానీ ఈ శరీరాన్ని నువ్వు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, అందంగా ఉంచుకోవచ్చు. ఐ మీన్ లైక్ ప్రాపర్ స్ట్రక్చర్లో ఉంచుకోవచ్చు. ఏ స్ట్రక్చర్లో ఉంచుకోవాలా అమ్మా? 120-130 కేజీల స్ట్రక్చర్ కాదు. దేవుడు ఆదాంని సృష్టించినప్పుడు ఎంత స్ట్రక్చర్లో ఉన్నాడు అమ్మ? ఎంత ఆ స్ట్రక్చర్లో ఉంచుకోవచ్చు. నువ్వు నేను, నా బాడీని, నీ బాడీని ఎంత వెయిట్లో ఉండాలో, ఎంత హైట్లో ఉండాలో, ఎంత ఐ మీన్ నువ్వు నీ చేతిలో ఉంది పిల్లరా. దేవుడు అన్ని నీ చేతిలో పెట్టాడు. నువ్వు అంత అందంగా తయారు కావచ్చు. అందుకే చూసుకున్నాం నేను గత వారాల్లో సారా, అబ్రహాం ఎందుకు అందంగా ఉన్నారో. ఓకే, సో ఇది బాడీ గురించి, స్పిరిట్ గురించి స్టోరీ. మనస్సు గురించి దేవుడు మీకు నాకు పని ఇచ్చాడు. నీ నా మనస్సును క్రొత్తగా చేసుకోమని. నీ నా బాధ్యత నా మనస్సును క్రొత్తగా చేయడం. నా బాధ్యత నా మనస్సును క్రొత్తగా చేయడం. ఎంత క్రొత్తగా చేయాలా? ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉందో, ఆత్మ ఎంత పవర్ఫుల్గా ఉందో, ఆత్మ ఏ రీతిగా సామర్థ్యంతో నిండి ఉందో అంత పరిశుద్ధంగా నా మనస్సును నేను చేయాలా. ఎవరి బాధ్యత అది? నా బాధ్యత, నీ బాధ్యత. నీ మైండ్ కోసం నీ బాధ్యత, నా మైండ్ కోసం నా బాధ్యత. క్రొత్తగా చేయాలి మన మనస్సుని. ఓకే, మరి మీరు చూస్తే పిల్లరా బైబిల్లో మన మనస్సు చాలా చాలా చెడ్డతో నిండి ఉంది పిల్లరా. చాలా కరప్ట్ చేయబడి ఉంది మన మనస్సు.
మన మనస్సులో మన మనస్సు మనల్ని ఎప్పుడు ఎనిక్కి లాగుతూ ఉంటుంది. కొన్ని వారాల నుంచి చెప్తున్నాను నేను, మళ్ళీ ఎనిక్కి పోకూడదు, అందుకే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది పాత వాళ్ళకి, లేదంటే వీడియోస్ వినండి, మనసు గురించి ఇంతవరకు చెప్పినట్టు మీకు కనెక్ట్ అవుతుంది. సో మన మనస్సు ఎప్పుడు మన ఎనిక్కి లాగుతూ ఉంటుంది. మన మనస్సు దేవుని చిత్తాన్ని నెరవేర్చనీదు. ఎందుకంటే మనం రక్షించబడక ముందు మన మనస్సుని సాతాను, మన పాత ఆత్మ రెండు కలిసి మన మనస్సుని బాగా చెడగొట్టి పెట్టేపిల్లారు. మన మనస్సుని సాతాను చాలా డర్టీ స్టేజ్లో పెట్టాడు, చాలా కరప్ట్ చేసి పెట్టి ఉన్నాడు. లోక మర్యాదని లోకంలో ఉండే విషయాల్ని తీసుకొని మన మనస్సుని లోకంగా మార్చి పెట్టాడు, మనం ఇంకా రక్షించబడక ముందే. ఓకే, ఒక వాక్యం చూడండి, నాకు ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2:1 ఏం చెప్పాలనుకుంటున్నాను చూడండి. మైండ్ ఉండే ప్రజెంట్ కండిషన్ ఏంటి? మైండ్ అది ప్రతి ఒక్కరిది యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన మీ దినాలు. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2:1 చూడండి. మొబైల్ దీంట్లో ఫోన్లో మైక్లో చదువు నేను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటేది. మునుపు ఎవరి ద్వారా డ్రైవ్ చేయబడతా అంటే మనము సాతాను ద్వారా. లిటరలీ మన స్పిరిట్ వాడి చేతిలో ఉండే. యేసు ప్రభు దగ్గర రాకముందు వాడు సాతాను మన ఈ లోకంలో అంతా నింపి పెట్టాడు మైండ్లో మనకి. దాంతోపాటు టీవీ వార్తలతో అప్పుడు దేవుడు తెలియనప్పుడు. సో అందుకే మన ఆత్మ అయితే క్రొత్తగా చేయబడింది, శరీరం మళ్ళా క్రొత్తగా చేయబడుతుంది, మైండ్ని క్రొత్తగా. ఎందుకంటే మైండ్ చాలా భయంకరంగా తయారై ఉంది పిల్లలు. ఆ వాక్య ప్రకారం మనము వాయుమండల సంబంధికు సాతానుతో నడపబడ్డా ముందు. అందుకే మన మైండ్ కండిషన్ చాలా ఫికల్గా ఉంది, చాలా డిస్కరేజ్మెంట్లో ఉంది మన మైండ్. అయితే మన మైండ్ని అలాగే వదిలేసామనుకోండి, దాన్ని కొత్తగా చేయకోకుండా మనం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయబడతాం. దేవుడు మన కొరకు ఏమైతే పెట్టాడో నూతన సృష్టి అయిన తర్వాత, యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, అవన్నీ మనం ఏమీ ఆనందించలేకుండా పోతాం. అందుకే బైబిల్ మనకు నిరంతరం బోధించేది ఏంటంటే, రోమీలు రాసిన పత్రిక 12:2 కదా వాక్యం మనసు గురించి ఏం చెప్తుంది చూడండి. 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం చేసుకోండి, రూపాంతరం కలగజేయండి మీ మనస్సులో. అందుకే మనం అలాగే వదిలేసేకి లేదు పిల్లరా. నిన్న గత వారాల్లో మీకు చెప్పాను నేను, మన మైండ్ ఎలా పనిచేస్తూ ఉంటుందని. మన మైండ్ ఎలా పనిచేస్తూ ఉంటుందంటే మీకు ఉదాహరణ కూడా ఇచ్చాను నేను. లైక్ ఏరోప్లేన్ ఎలా పనిచేస్తుంది తెలుసు కదా. ఏరోప్లేన్లో ఏముంది? ఆటో పైలట్ సిస్టమ్ ఉంది పిల్లరా. ఏరోప్లేన్ మీరు చూస్తే చాలా ఎత్తున ఎగురుతూ ఉంటుంది, లైక్ ఫ్లై అవుతూ ఉంటుంది. ఏరోప్లేన్లో ఈ సిస్టమ్ ఉంది, ఆటో పైలట్ సిస్టమ్. ఏంటంటే అక్కడ ఉండే లైక్ క్రూ ఏం చేస్తారంటే, ఫ్లై అవుతూనే ఆ యొక్క పైలట్ ఫ్లైట్లో మొత్తం సెట్ చేసేస్తాడు ఆయన. ఎన్ని డిగ్రీలు పైకి, ఎంత హైట్ పైకి వెళ్ళాలా, ఎంత ఫాస్ట్గా వెళ్ళాలా, ఎక్కడ లెఫ్ట్ టర్న్ కావాలా, ఎక్కడ రైట్ టర్న్ కావాలా, ఎప్పుడు స్లో కావాలా, ఎప్పుడు డౌన్ కావాలా, అన్నీ సెట్ చేసేస్తాడు వాళ్ళు. సెట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చోడు కూడా పిల్లరా. పైలట్ ఉండాల్సిన అవసరం లేదు ఇంకా కాక్పిట్లో. బయటికి రావడం జరుగుతుంది. చాలా చోట్ల వాళ్ళు వచ్చి బయట వేరే పనులు చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు పోవాలో వాళ్ళు పోయి కూర్చుంటారు. కానీ విమానం చూస్తే దాని యొక్క ప్రయాణం చేస్తూ ఉంటుంది. కారణం ఏమంటే దాంట్లో సెట్ చేయబడిన సిస్టమ్ పిల్లరా, దాంట్లో ఆ సిస్టమ్ ఉంది. అలాగే నా మైండ్ కూడా మిమ్మల్ని నన్ను ఆటో పైలట్ ఎట్లయితే ఏరోప్లేన్ నడుపుతుందో మన మైండ్ మనల్ని నడుపుతూ ఉంటుంది. ఏదాంతో ఆల్రెడీ మనం సెట్ చేసుకున్నాం మన జీవితంలో. మొన్న వారాల్లో నేను ఉదాహరణ ఇచ్చాను మీకు. సైకిల్ ఇప్పుడు మళ్ళీ నేను నేర్చుకోవాల్సిన పని లేదు. సైకిల్ ఎప్పుడు నేర్చుకున్నాను తెలుసా నేను? నాకు తెలిసి ఐ డోంట్ నో, లైక్ 35 years బ్యాక్. ఈరోజు మళ్ళీ వచ్చి నేను సైకిల్ ఎవరైనా నేర్పిస్తారా, నేను నడుపుతాను అనాల్సిన అవసరం లేదు.
నాకు తెలుసు సైకిల్, ఎందుకంటే నా సిస్టంలో ఫీడ్ చేయబడి ఉంది. ఆటో పైలట్ ఎట్లయితే చేయబడిందో ఏరోప్లేన్లో, నా సబ్ కాన్షియస్లో, నా మైండ్లో ఇవన్నీ చేర్చబడి ఉన్నాయి. సో అందుకే నా మైండ్ నన్ను నడుపుతూ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను, 90% మన వ్యవహారం అంతా ఎవరు నడుపుతున్నారు మనల్ని? మన మైండ్ ప్లే, సబ్ కాన్షియస్ మైండ్. సో అందుకే నా జీవితంలో దేవుని చిత్తము నెరవేరాలంటే, ఏ చిత్తము ఇక్కడ రాయబడింది 2లో, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో నా జీవితంలో నెరవేరాలంటే ఏది మార్చాలంట? మనము మన మనస్సు మార్చాలా. ఎందుకు మార్చాలా? మీకు ఆల్రెడీ చెప్పా. ఆల్రెడీ లోడ్ అయి ఉంది మన మనస్సు సాతాను ద్వారా, ఈ లోకము ద్వారా. మరి దాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏ దాంతో మార్చుకోవాలా? వాక్యంతో మన మనస్సును కృతజ్ఞ చేసుకోవాలా. అందుకే 2 కొరింథీ 10:3 చదవండి, ఏం రాబడిందో. 10వ అధ్యాయం 3, 4, 5. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. చూసారా, యుద్ధం ఉంది మనకి. ఏ యుద్ధము? ఆ యుద్ధం కాదు, పక్కింట్లో వాళ్ళతో యుద్ధమో, లేదంటే భార్యాభర్తల మధ్య యుద్ధం కాదు ఇక్కడ రాయబడేది. ఇక్కడ యుద్ధము. ఎక్కడ మనకు యుద్ధం ఉంది? మన మనస్సులో నిరంతరం యుద్ధం జరుగుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ గత వారాల్లో మీకు చూపించాను. సాతాన్ యొక్క వార్ గ్రౌండ్ ఏదో తెలుసా? మన మైండ్ పిల్లరా. సాతానికి బాగా తెలుసు, వారి ఆత్మలు నేనేం చేయలేను, ఆత్మలు కృతగా చేయబడి ఉన్నాయి. మనస్సును నేను పట్టుకుంటే దేవుని చిత్తం ఈ వ్యక్తిలో నెరవేరదు, ఈ కుటుంబంలో నెరవేరదు, ఈ సంఘంలో నెరవేరదు. ఈ వ్యక్తి రక్షింపబడినప్పటికీ ఈ వ్యక్తిని నేను బీదగా పెట్టచ్చు, ఈ వ్యక్తిని నేను దారిద్ర్యంలో పెట్టచ్చు, ఈ వ్యక్తిని నేను రోగంలో పెట్టచ్చు, ఈ వ్యక్తిని నేను నా ఇష్టానుసారంగా నడుపుకోవచ్చు. ఎందుకంటే వాడికి తెలుసు ఈ వ్యక్తి యొక్క మైండ్లో ఆల్రెడీ వాక్యం లేదు, కానీ ఇక లోకంతో నింపబడింది. నేను ఆల్రెడీ మైండ్ని టర్న్ చేసి ఉన్నా. అందుకనే వాడు మన మైండ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. మన మైండ్ మీద వాడు ఎప్పుడు తన పనిని తన కార్యాలన్నీ జరిగిస్తూ ఉంటాడు, మనల్ని దేవునిలో నడవకోకుండా చేసేదానికి. అందుకే ఇటు చూస్తే మీరు ఏమంట, మనము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్ల చేస్తాం. ఓకే, ఇదంతా మీకు ఆల్రెడీ సంజయించాయి. ఈ 3 వాక్యాలు ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లంట మన యుద్ధం జరిగేది, మనం యుద్ధం చేసేది దేవుని వాక్యాన్ని తీసుకొని మనలో వచ్చే ఆలోచనలని, మనలో వచ్చే తర్కములు అంటే తెలుసు కదా, ఇమాజినేషన్ని, దుర్గములు అంటే తెలుసు కదా, స్ట్రాంగ్ హోల్డ్ మీకు చూపించాను ఆల్రెడీ. ఫస్ట్ ఎట్లా ఈ 3 పని చేస్తాయి? ఆలోచన వస్తుంది, ఆలోచించి ఏంగా మారుతుంది? అది ఇమాజినేషన్గా మారుతుంది, తర్కంగా, బొమ్మగా మారుతుంది. ఆ తర్వాత ఆ బొమ్మ అదే చూస్తా కొద్ది రోజులకి ఏమైపోతుంది? స్ట్రాంగ్ హోల్డ్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మనం ఎవరు బల్లిని ముట్టుకోం. మనకు బాగా తెలుసు, సత్యం తెలుసు, మనకు బల్లి ఏం చేయలేదని, అయినా మనం ముట్టుకోం. ఈ రోజు కూడా మీలో ఎంతో దాన్ని పట్టుకోవచ్చు, మీరు దాని చేతుల్లో నలిపేయచ్చు మీరు, కానీ ధైర్యం ఉంది ఎవరికన్నా? ఎవరు పట్టుకోలేము, ఎవరు చేయలేరు. ఎందుకు? మనలో ఆ ఆలోచన ఇమాజినేషన్గా మారింది. అబ్బా దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని ముట్టుకుంటే ఏదో అయిపోతుందనే పిక్చర్ ఆల్రెడీ కూర్చోంది. అంతేకాకుండా అది దుర్గంగా మారింది, స్ట్రాంగ్ హోల్డ్గా మారింది. ఎవ్వడు చేయలేడు. నీ జీవితంలో నువ్వు బల్లిని, ఏసై వచ్చి కూడా బల్లిని ముట్టుకో, ఏం కాదన్నా కూడా మనం వద్దు సార్, వద్దు ప్రభా బల్లితో నాకు అలా మైండ్ పని చేస్తూ ఉంటుంది పిల్లలు ఎప్పుడు. అయితే దీన్ని మార్చుకోలేమా? మార్చుకోవచ్చు. ఏ విధంగా? వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం ఈ యొక్క దుర్గాలని పడగొట్టచ్చు పిల్లలు. అదే అక్కడ రాయబడింది. ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చదవండి. మన యొక్క వితర్కములను రాయబడి, తర్కంలో ఇమాజినేషన్ని మనం మార్చుకోవచ్చు. మన ఆలోచనల్ని మార్చి దేవుని వాక్యాన్ని పెట్టచ్చు పిల్లలు. అదే మనకు దేవుడిచ్చిన పనిడ. ఆ విధంగానే మనం మార్చుకోవచ్చు మనస్సును మార్చుకున్నప్పుడు మనం చాలా విజయవంతంగా జీవించవచ్చు. చాలాసార్లు చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. చాలాసార్లు నాకు అడుగుతూ ఉంటారు, కొంచెం ఆయన పర్సనల్గా షేర్ చేసుకుంటూ ఉంటారు, బ్రదర్ నేను ఎంతో ప్రార్థన చేస్తానా ఈ వ్యక్తిని ప్రేమించాలని. ఎవరితోనో ఫైట్ అయి ఉంటుంది, లైక్ బంధువుల మధ్యనో స్నేహితుల మధ్యనో, చాలాసార్లు చర్చిలో కూడా ఎక్కడ జరగచ్చు మీకు. చాలామంది నాతో ఈ యొక్క విషయాన్ని అడుగుతూ ఉంటారు, లైక్
నేనైతే ప్రేమించాలనుకుంటా, ఆ వ్యక్తితో మాట్లాడాలనుకుంటా, చర్చలో అంటే బంధువుల్లో వాళ్ళతో మాట్లాడాలనుకుంటా, కానీ వాళ్ళు చేసిన అన్యాయం ఉందే, అందుకే నేను వాళ్ళకి క్షమించలేకపోతాను. నేను ప్రార్థన చేసే దేవుని ఎదుట మళ్ళీ నేను అనుకుంటాను కానీ క్షమించలేకపోతాను. వాళ్ళని చూసి అసహ్యం వేస్తుంది. వాళ్ళ గురించి ఎవరైనా ఎత్తితే, వాళ్ళ పేరు ఎత్తినా కూడా నాకు లోపల లైక్ మంట అవుతుంది. ఎందుకు అలా? ఎందుకంటే మీరు ఆల్రెడీ అది దుర్గంగా మారింది కాబట్టి మీరు తీసేసుకోలేకపోతాను దాన్ని. కొంతమంది గురించి చెప్పినప్పుడు కదా మనందరూ వెళ్ళాం. పాస్టర్ గారు నాకు చాలా అనుభవం ఇది. నేను చాలా ఫేస్ చేస్తాను. ఎందుకంటే చాలామంది చాలా చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. కానీ మీకు నిజం చెప్తున్నాను నేను. దేవుడు నాకు హృదయం లైక్ అంటారే చూపిస్తే మీకు ఎవ్వడు నా హృదయంలో శత్రువుగా లేరు ఈరోజు. అందరినీ ప్రేమిస్తా, నిజంగా చెప్తున్నాను మీకు. నేను స్కాన్ చేసుకుంటే ఎవరైనా ఉన్నారా, ఏదైనా ఉందా గడబడని. కానీ చాలా జరుగుతుంటాయి. చాలా చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. పాస్టర్గా చర్చిలోనే కాదు, ఇన్నేళ్ళ అనుభవంతో చెప్తున్నా. చాలాసార్లు పాస్టర్గా నేను ఎవరైనా గద్దించాను అనుకో, ఏదైనా తప్పు చేసి ఉంటారు, ఎవరికి తెలియకుండా నేను పర్సనల్గా వాళ్ళనే గద్దిస్తాను. నేను చాలాసార్లు గమనించింది ఏమంటే, వాళ్ళు పోయి దాన్ని ఎడిట్ చేసి వేరే వాళ్ళకి చెప్తారు, మంచిగా చెప్పుకుంటారు పాస్టర్ని, ఏదో తనకేదో నష్టం చేసినట్లుగా. నాకు మళ్ళీ తెలుస్తుంది అట్లా ఇట్లా తిరిగి. నేనంట బ్రదర్ అది కాదు జరిగిండేది, ఈ వ్యక్తి ఇంత పెద్ద మహాకార్యాన్ని చేసినాడు, అందుకే నేను గద్దించాను ఆ వ్యక్తిని. కానీ అది చెప్పుకోడు అతను. అయితే అది నాకు తెలిసినప్పుడు చాలా ఫీల్ అవుతుంది, ఎందుకు ఇట్లా మనిషి ఇట్లా చేశాడని. కానీ పిల్లరా ఒకప్పుడు ఉండేది, లైక్ కానీ నాకు అర్థమైన తర్వాత మైండ్ యొక్క ఆపరేషన్ ఇప్పుడు ఎంత పెద్ద తప్పు ఎవడు చేసినా నా హృదయంలో ఉండదు కోపం. మీకు ఎందుకు ఈ విషయం చెప్తానంటే, చాలాసార్లు మనకు ఇలా జీవితంలో ఫేస్ చేస్తూ ఉంటాం. ఏదో ఎవరో చేసింటారు, ఇంకా అది ఉండనే ఉంటుంది, అది ఎంత కష్టపడినా పోదది. కానీ మీకు ఈజీ వే చెప్తున్నా, తీసేసుకునేది అందరినీ ప్రేమించవచ్చు పిల్లరా. మనం అందరితో సమాధానంగా ఉండొచ్చు, లైక్ శత్రుత్వమే లేకుండా చేసుకోవచ్చు. ఎలా? దేవుడు ఆల్రెడీ బైబిల్లో చెప్పి ఉన్నాడు పిల్లరా, ఏమని? నీ శత్రువుల్ని ఆశీర్వదించమని, వారి ఆకలి అయితే వారికి అన్నం పెట్టమని. ఎలా తీసేసుకుంటావు నీ యొక్క ప్రాబ్లమ్ని? అది ఇదిగా మారింది, స్ట్రాంగ్ హోల్డ్గా మారింది, దుర్గంగా మారింది. ఆ వ్యక్తి ముఖం చూస్తేనే నీకు ఎక్కడలేని కోపం వస్తుంది. లేకుంటే ఆ వ్యక్తి గురించి ఎవరైనా మాట్లాడుతానని లోపల నువ్వు చెప్పవు కానీ చూపించవు కానీ లోపల ఎక్కడలేని తుఫాన్ రేగుతూ ఉంటుంది కదా. మనందరికీ అనుభవం ఇది. సింపుల్ మీకు చెప్తున్నా, దీన్ని జయించేది ఎప్పుడు ఆ వ్యక్తిని బ్లెస్ చేస్తానండి. మీరు ఎక్కడ అనుక్షణం మీ యొక్క ఆలోచన, ఈవెన్ మీకు కావాలని తీసుకోండి, దీన్ని కావాలని ఆ వ్యక్తిని తీసుకొని, ప్రభువా కృతజ్ఞతలు ఈ వ్యక్తిని బట్టి, ఈ వ్యక్తి నేను ఆశీర్వదిస్తున్నాను తండ్రి, ఈ వ్యక్తి మధ్య నా మధ్య దేవుని ప్రేమను విడుదల చేస్తున్నా ప్రభువా, ఈ బిడ్డను ఆశీర్వదించుతాడు, ఈ బిడ్డను నువ్వు చూడాలా ఆ బిడ్డని దేవుడు అభిషేకించినట్లుగా, ఆ బిడ్డని దేవుడు ఆ బిడ్డతో మాట్లాడుతున్నట్లుగా, ఆ బిడ్డ మీద చేయి పెట్టినట్లుగా, ఆ బిడ్డకు మేలు జరుగుతున్నట్లుగా నువ్వు మేలు మాట్లాడు ఆ వ్యక్తి మీద, ఆ సిస్టర్ మీద, ఆ బ్రదర్ మీద. ఈజీగా నువ్వు సమస్యని తీసేసుకోవచ్చు. నీ మైండ్ పని చేస్తానేది అదే విధం. నేను ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను. అందుకనే ఈజీగా నువ్వు అందరినీ ప్రేమించవచ్చు. ఎప్పుడు వాళ్ళ గురించి దీవిస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు, మేలులు పలుకుతాడు. వాళ్ళు లేనప్పుడు నువ్వు ప్రార్థనలో, లేదంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తానో కూడా నేను మీకు ఛాలెంజ్ చెప్తున్నా, ఉండదు అది. కొద్దిసేపులోనే కొన్నిసార్లు అదే నిమిషం వెళ్ళిపోతుంది. నువ్వు ఒకవేళ కొత్తలో నీకు అలా కష్టం అనిపించినప్పుడు 2 రోజులు 3 రోజులు చేయండి, మీలో ఏ యొక్క సమస్య ఉండదు. మీరు అందరినీ ప్రేమించే వాళ్ళు అయితే మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి చేసి ఆలోచించి అలా వదిలేస్తాం. అందుకే అది స్ట్రాంగ్ అయ్యి ఎంతో ప్రార్థన చేస్తాం, ఎంతో మంచిగా జీవించాలని కోరుకుంటాం, కానీ జీవించలేకపోతాం, ఆ వ్యక్తితో మాట్లాడలేకపోతాం. కారణం ఏమంటే లోపల స్ట్రాంగ్ హోల్డ్ చేయబడింది పిల్లరా. ఈజీ వే ఏమో తెలుసా? ఇక్కడ నుంచి ట్రై చేయండి. మీరు ఎవ్వరు నీకు అసలు శత్రువు అనేవాడే ఉన్నాడు భూమి మీద. యేసు ప్రభులాగా నేను నిజంగా ఎవరైనా ముఖం మీద కొట్టినా కూడా నీ కోపం రాదు, నువ్వు అసహించుకో వ్యక్తిని, ఎందుకంటే నువ్వు అలా తయారు చేసుకొని ఉన్నావు మనస్సును. ఓకే, అదే మనస్సును మార్చి నూతన పరుచుకోవడం అంటే. ఓకే, దేవుని వాక్యం ద్వారా
మీరు మన మనస్సుని క్రొత్తగా చేసుకోవచ్చు. ఓకే, నిన్న వారం నేను మీకు ఒక 4 పాయింట్స్ చెప్పాను పిల్లరా, మనస్సు యొక్క ఫంక్షన్స్ గురించి. మైండ్లో 4 ఫ్యూచర్స్ ఉన్నాయి మైండ్కి. ఏంటేంటి అవి గుర్తుందా మీకు? ఒకటి, థాట్స్ ఇవ్వచ్చు, ఆలోచనలు ఇవ్వచ్చు మన మైండ్కి. రెండోది, మన మైండ్ని ట్రైన్ చేయొచ్చు. మూడవది, వినాలా, జాగ్రత్త వినాలా, ఇది చర్చలో కొద్దిగా టెక్నికల్ ప్రీచింగ్ ఉంటుంది. ఎందుకంటే లైక్ ఇదే కావాల్సింది. ఓకే, సో దయతో వింటానండి, కొద్దిగా అట్లా ఇట్లా అనిపించినా కూడా ఉత్సాహంతో వినండి. ఎందుకంటే ఇదే మిమ్మల్ని ఫ్రీ చేసేది, విడుదల చేసేది, సాతాను యొక్క కుతంత్రాల నుంచి బయటికి తీసేది మిమ్మల్ని. ఊరికే ఏదో చెప్పి పంపిస్తే కాదు. ఓకే, సో జాగ్రత్తగా వింటానండి. సో రెండోది ఏంటి, నీ మైండ్ నువ్వు ట్రైన్ చేసుకోవచ్చు. అంటే ట్రైనింగ్ ఏమంటే తెలుగులో నేర్పించే, శిక్షణ ఇవ్వచ్చు నీ మైండ్కి. మూడవది, నీ మైండ్కి జ్ఞానం ఇవ్వచ్చు, అండర్స్టాండింగ్ ఇవ్వచ్చు, జ్ఞానం ఇవ్వచ్చు. నాలుగవది, నీ మైండ్కి ఇమాజినేషన్ చేయొచ్చు, నువ్వు ఇమాజినేషన్ ఇవ్వచ్చు, బొమ్మలు ఇవ్వచ్చు నీ మైండ్కి. ఈ 4 ఫ్యూచర్స్ మైండ్లో ఉన్నాయి పిల్లలు. ఓకే, క్లియర్గా చెప్తాను నేను, దీని మీదే మాట్లాడాలి ఈరోజు నేను, ఈ 4 విషయాల మీదే. ఈ 4 విషయాలు మీరు నేర్చుకో. మీకు లైక్ కొద్దిగా వింటున్నాం కాబట్టి ప్రతి వారము టోటల్గా రాకపోవచ్చు, కానీ మీరు వినే కొద్దీ టోటల్గా వస్తుంది పిల్లరా. మీరు చాలా ఫ్రీగా బ్రతకచ్చు. ప్రతి ఒక్క పనిని, దేవుని యొక్క చిత్తాన్ని నేను ఈ భూమి మీద నెరవేర్చచ్చు పిల్లరా. సో అందుకే వింటున్నాం, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ది ఏంటి, మన మైండ్కి మనం థాట్స్ ఇవ్వచ్చు పిల్లరా, ఆలోచనలు ఇవ్వచ్చు. ఎట్లయితే రైతు భూమి మీద విత్తనాలు వేస్తాడు కదా, ఆ పంట వస్తుంది. అదేవిధంగా మన యొక్క ఆలోచనలు విత్తనాలు లాంటివి పిల్లరా. మీరు మీ మైండ్లో విత్తనాలు వేసి గొప్ప పంటని తీసుకురావచ్చు. అంటే నీ యొక్క ఆలోచనలు వేసి, ఏ ఆలోచనలు వేస్తున్నావో దాన్ని నువ్వు సృష్టించవచ్చు నీ జీవితంలో. అంత పవర్ఫుల్ పిల్లరా నా మైండ్. ఓకే, రెండవది, నా మైండ్కి మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పా, మ్యూజిక్ నేర్చుకుంటాం మన మైండ్కి నేర్పిస్తా అన్నాం మ్యూజిక్ని. అదేవిధంగా టీచర్ స్కూల్లో లెక్కలు మనం లైక్ హోంవర్క్ ఇస్తారు చాలాసార్లు, 10-20 లెక్కలు చేసుకురామంటారు ఇంట్లో కదా పిల్లలకి. మనకు బోర్ అనిపిస్తుంది, కానీ ఎందుకు ఇస్తుంది టీచరు హోంవర్క్? మైండ్కి నేర్పించేదానికి ఆ లెక్కలు. సో ఈ విధంగా మైండ్కి మనం నేర్పిస్తాం. మూడవది, జ్ఞానము మనం మైండ్కి ఇవ్వచ్చు పిల్లరా. సో దీనికి ఉదాహరణ నేను చెప్తాను. నేను కొత్తగా యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఈ బైబిల్ని చూసి నాకు చాలా భయం వేసేది. ఎందుకో తెలుసా, ఎప్పుడు ఈ బైబిల్ చదువుతా ఇంతలా బుక్, స్కూల్లో ఎప్పుడు ఆ బుక్ చదవలే మనమంతా కాస్ పాస్లు అన్నీ కదా. సో జనరల్లీ ఇంత బుక్ కొత్తగా వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసేది, ఎట్లా చదివేదని. ఆ తర్వాత ఇంకో స్పెషల్ ఏమంటే, ఇది చదివేటప్పుడు ఒక ముక్క కూడా లోపలికి పోయేది కాదు, లోపలికి కొబ్బరికాయలోకి. నేను చాలాసార్లు ఇవి చదివి మైగాడ్ ఇది మనతో కాదులే, ఇడిసి ఎందుకు ఇదని అనుకునేవాను ఒకప్పుడు. కానీ మళ్ళీ దేవుని కృప వలన ఎప్పుడైతే ఇంకా ముందుకు అలాగే వెళ్ళడం జరిగిందో, లైక్ మీరు వింటున్నది, నేను ఆడు కూర్చొని విన్నానో ఇదే మనస్సు గురించి. సో నా జీవితం మారింది పిల్లరా. ఈరోజు దేవుని కృప వలన ఏ వాక్యం తీసినా నాకు అర్థమైపోతుంది ఆ వాక్యం ఎందుకు రాయబడింది, ఏంటి ఆ వాక్యం యొక్క అర్థము. కృప వలన, దేవుని కృప వలన ఇప్పుడు చాలా, ఎందుకంటే నా మైండ్కి నేను జ్ఞానం ఇవ్వగలిగా, అండర్స్టాండింగ్ ఇవ్వగలిగా. నాలుగోది ఏంటది, ఇమాజినేషన్. నా మనస్సుకి ఇమాజినేషన్, బొమ్మలు ఇవ్వచ్చు పిల్లరా. నువ్వేం చూస్తావో అది నీ జీవితంలో జరుగుతుంది. ఈ 4 గుణాలు మైండ్కి ఉన్నాయి, ఫ్యూచర్స్. 4 ఫ్యూచర్స్. ఓకే, 4 గుణాలు అనుకుందాం. ఓకే, ఈరోజు క్రైస్తవులమైన మీకు నాకుండే పెద్ద సమస్య ఏంటంటే, మీకు నాకు మైండ్ యొక్క శక్తి అర్థం కాకపోవడమే పిల్లరా. మైండ్ చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ పిల్లరా. ఈ భూమి మీద అన్నిటికంటే శక్తివంతమైంది అనొచ్చు మనం. ఒకటి, అన్నిటికంటే లైక్ న్యూక్లియర్ బాంబులాగే. మన మైండ్ యొక్క స్ట్రెంగ్త్ మనకు అర్థం కాక, బలం అర్థం కాక, నిజంగా మన జీవితాలని మనం చాలా వరకు ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి కూడా పాడు చేసుకుంటూ ఉంటాం. మీరు చూడండి, ఉదాహరణకి ఎప్పుడు మనము చాలా లైక్ ఈవెన్ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు మన ఆలోచన ఏముంటుంది మైండ్లో? ఎప్పుడు ఏం ఆలోచన ఉంటుందంటే లైక్ లైక్ నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి. లైక్ నా యొక్క పిల్లలని చూసుకుంటారా, నాకు ఇల్లు దొరుకుతుందా,
నేను ఆ స్థితిలో ఉండగలనా? ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మనకు. లైక్ ఎప్పుడు ఆలోచించాము, అయ్యో దూతలతో నేను, నా చుట్టూ దూతలు ఉన్నారు, దూతలు నన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుని ఉన్నారు, దూతల ద్వారా నేను నడబడుతున్నా, దేవుడు ఉన్నాడు నాకు. ఆలోచనలు ఎక్కువ రావు మనకి. ఏ ఆలోచనలు ఎప్పుడు అనుక్షణం వస్తా ఉంటాయి? యోబుకు వచ్చిన ఆలోచనలు వస్తా ఉంటాయి ఎక్కువ కదా. యోబు ఏం ఆలోచనలు వచ్చాడు ఎప్పుడు? 24 గంటలు. నిన్న వారం చూసుకున్నాం. యోబు ఎప్పుడు నా పిల్లలు చచ్చిపోతారో, నా జంతువులు ఎక్కడ చచ్చిపోతాయో, నా ఆస్తి ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎవరైనా ఎత్తుకొని పోతారో, ఎప్పుడు అవే ఆలోచించేవాడు యోబు. యోబునే అడగండి కాల్సిండే, బైబిల్లో రాశాడే 3:25లో కదా, 3:25లో నేను ఏమి ఆలోచిస్తా అంటేనో, నేను ఏం భయపడతా అంటేనో అదే నా మీదకి వచ్చింది. సో 24 గంటలు యోబు అదే ఆలోచించేవాళ్ళు. మీకు తెలుసా, మీరు నేను కూడా దాదాపు ఇదే ఆలోచనలో ఉంటాయి పిల్లలు. ఎప్పుడైనా ఆలోచించారా? నా బిడ్డలు నన్ను, లేదంటే నా భర్త నన్ను, లేదంటే ఆస్తులు కలిగి ఉంటాం, చాలా కష్టం కదా, రావు కదా ఆలోచనలు. అందుకే ఈ 4 మీకు చెప్పానే చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఈ 4 ఫ్యూచర్స్ మైండ్లో ఉన్నాయి. ఏం చేయాలా మనము? వింటానండి, లాస్ట్లోకి ఎట్టుకో వెళ్ళాలి మనం. ఓకే, సో ఏం చేయాలా మనము? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మన మైండ్లో ఎప్పుడు థాట్స్ వేస్తాడు. అలా ఏ థాట్స్ వేయాలా మనం అనుక్షణం? యోబులా కాదు. యోబుకి ఈ విషయం తెలియదేమో, మనిషి ఏం ఆలోచిస్తున్నాడో అదే తన జీవితంగా మారుతుందని. 23:7 సామెతలు 23:7, యాజ్ మ్యాన్ థింకెత్ సో ఈజీ. యోబుకి ఇది తెలీదు, నేను ఇది ఆలోచిస్తాననే, ఇది నా ఫ్యూచర్, ఇది నా పిల్లలకి ఇది జరుగుతుంది, నా ఆస్తికి జరుగుతుంది, తెలియదు పాపం. మీరు తెలియకుండా ఉండకండి. అందుకే మీరు నేను ఏం చేయాలా? అనుక్షణము మీకు నాకు ఆలోచనలేలా. ఏం ఆలోచనలేలా? ఏం థాట్స్ పోనీలా మైండ్లోకి? ఎప్పుడు ఈ ఆలోచన పోనీలా. ఏ ఆలోచన తెలుసా? నేను ఏది తాకినా అది ఫలిస్తుంది. యోబు జీవితంలో నెరవేరిందా లేదా? నీ జీవితంలో నెరవేరాలా వద్దా? ఎలా నెరవేరుతుంది? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అది నీ జీవితం ఖచ్చితంగా నెరవేరుతుంది. జాగ్రత్త తినప్పుడారా. అందుకే అనుక్షణం ఈ ఆలోచనలు పోవాలా నీలో నాలోకి. నేను ఎక్కడ చేపెట్టినా అది ఏదైనా దాన్ని వర్ధిల్ల చేస్తాడు దేవుడు. నేను వర్ధిల్లుతాను, నేను పైన ఉంటాను కానీ కింద ఉండను, నేను హెచ్చింపబడతాను కానీ నేను తగ్గింపబడను. నా దేవుని దూతలు అనుక్షణము వారి చేతుల మీద నన్ను పట్టుకొని ఉన్నారు కాబట్టి నేను ఎల్లప్పుడూ బలంలో జీవిస్తా, ఆరోగ్యంలో జీవిస్తా. ఈ థాటే పోనీల పిల్లరా మీలో నాలో. ఈ ఆలోచన అందిలో మన మైండ్ని ట్రైన్ చేయాలి మనం. ఈ ఆలోచనలు ఓకే. సెకండ్ ఏమనుకున్నాం? ట్రైనింగ్ ఇవ్వాలి మన మైండ్కి. ఏ ట్రైనింగ్ ఇవ్వాలా? నా మనసుకి ఏం ట్రైనింగ్ ఇవ్వాలంటే, ఏం చూసే ట్రైనింగ్ ఇవ్వాలంటే, ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇవన్నీ చేయాలా, నిజం మన జీవితంలో చేయాలి ఇవి. నా భర్తని, సిస్టర్స్ ఉన్నారు, చాలామంది కోరుకుంటారు, నా భర్త పరిశుద్ధాత్మతో నిండి దేవుళ్ళా జీవించాలా, ఏసైలా జీవించాలా, పౌల్లా ప్రకటించాలా. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఉదయకాలంలో, దేవుని వాక్యం మీద ఆధారపడి. యోబు ఏం చూశాడో అది జరిగింది. నువ్వు ఏం చూస్తావో అది జరుగుతుందని దేవుని వాగ్దానం. నువ్వు ఎందుకు నీ మైండ్కి ట్రైన్ చేయవు ఇది చూడ్డానికి? ఏది? నీ భర్త దేవుడు కలిసి మాట్లాడుకుంటున్నారు ఈ భూమి మీద. నీ భర్త మీదకి దేవుని సామర్థ్యం వచ్చి ఉంది. ఎందుకు ఇది చూడవు? నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకు తో దేవుడు మాట్లాడుతున్నాడు స్వయంగా. పౌల్ని ఎదుర్కొన్న రీతిగా నా భర్తను దేవుడు ఎదుర్కొంటా అన్నాడు. పౌల్ని ఎదుర్కొన్న రీతిగా దమస్కుకు పోయే మార్గంలో యేసు ప్రభు నా పిల్లల్ని ఎదుర్కొంటా అన్నాడు. నా పిల్లలతో మాట్లాడుతున్నాడు. నా పిల్లలతో దేవుడు దర్శనమిచ్చి తన అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. నా దేవుని చేయి నా భర్త మీద ఉంది, నా భార్య మీద ఉంది, నా పిల్లల మీద ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన కోరిక ఇదే మనకు ఉండేది కదా. ఎందుకు నీ మైండ్కి నువ్వు ట్రైనింగ్ ఇది ఆలోచించేదానికి? ఎందుకంటే నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నీ జీవితం. ఆ ట్రైనింగ్ ఇవ్వాలి నీ మైండ్కి. మూడోది ఏంటి? మూడోది ఏమో అనుకున్నావు? అండర్స్టాండింగ్. నీ మనసు అంటుంది నీకు, ఎందుకు ఆలోచిస్తాను అట్లా? ఎందుకంటే ఆ వేరే ట్రైనింగ్ ఉంది, వాయిన్తో కలిసి జీవించేది మన మనసు. ఎట్లయితే ఇవన్నీ మీకు కూడా అనిపిస్తాను, ఇట్లా చూసి అయిపోతాయా సార్? అవుతాయి. ఏంటి మూడోది? అండర్స్టాండింగ్, జ్ఞానం. ఏం జ్ఞానము? ఎందుకు అవుతాయంటే, యేసు ప్రభుని నేను రక్షకుడుగా అంగీకరించాను కాబట్టి, యేసు ప్రభు మీద ఉన్న దీవెనలన్నీ నాకు వచ్చాయి కాబట్టి, యేసు ప్రభు శాపగ్రస్తుడయ్యాడు, నేను ఆయన స్థానంలో ఆశీర్వదింపన్నాను కాబట్టి, ఈ ఆశీర్వాదాలు యేసు ప్రభు నా రక్షకుడు కాబట్టి జరుగుతాయి నా భర్తలో.
నా భార్యలో ఇవి జరిగే తీరాల. అందుకే ఆయన చచ్చిపోయినది, తిరిగి లేచినది, నేను ఆయన దీవెనలో జీవించాలని. ఆదాము ద్వారా నాశనం వచ్చింది, చివరి ఆదాముకు యేసు ప్రభు ద్వారా జీవమును, అది సమృద్ధిగాను వచ్చింది నా జీవితంలోకి. అందుకే నా యొక్క మూడోది ఏంటి, అండర్స్టాండింగ్. నాకు నా మనసుకు జ్ఞానం ఇలా, నా మనసుకు చెప్పాలా, ఇది కాదు నువ్వు ఆలోచించాల్సింది, ఇది యేసయ్య ద్వారా నేను ఎక్కడికి పోయినా నా కుటుంబము, అనేక మంది సువార్త చెప్తాం, రక్తులు మమ్మల్ని చూసి పారిపోతాయి, మేము ఎక్కడికి పోయినా రోగులు స్వస్థత పొందుకుంటారు. See, you have to give understanding to your mind. నీ యొక్క మనస్సుకి మూడవది ఇది చేయాలి. నాలుగవది ఇమాజినేషన్. ఎప్పుడు కూడా సాయి ఇంటాను కదా, చాలా రోజుల తర్వాత వచ్చావు, ఇమాజినేషన్ ఇవ్వాలి. నాకు తెలుసు నువ్వు అడిగిపోతాడు, ఇమాజినేషన్ ఇవ్వాలి నీ మనసుకి. ఏమి ఇమాజినేషన్ ఇస్తావు? ఎందుకు నువ్వు సమూయేలుతో దేవుడు మాట్లాడుతా అన్నాడు, ఎందుకు నువ్వు చూడవు ఈ పిక్చర్ని? అనుక్షణము కిచెన్లో ఉన్నప్పుడు నీ పిల్లలతో దేవుడు మాట్లాడుతాను, నీ పిల్లల్ని ప్రవక్తలుగా చేసుకుంటాను. ఎందుకు నువ్వు మాట్లాడవు? నీ భర్త, నీ భార్యని దేవుడు నీ భార్యతో మాట్లాడుతున్నాడు, తన జ్ఞానాన్ని ఇస్తాడు, తన అభిషేకిస్తాడు, తను సామర్థ్యంతో నింపుతాడు. మేము కూడా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మీద నా భార్య ప్రీచ్ చేస్తూ ఉంది, తను వర్షిప్ నడుపుతోంది, తను పాడుతా అన్నప్పుడు దేవుని మహిమతో ప్రజలు నింపబడుతున్నారు. సై విచిత్రంగా ఉంటాయి కదా ఇవన్నీ ఆలోచించాలంటే. మనకు ఇవన్నీ ఇవ్వడం చేసాము, ఈ 4 చేయం. ఎందుకో తెలుసా? మన మైండ్ కరప్ట్ చేయబడింది. దీంట్లో పోం మనము. ఇంత గొప్ప గ్రంథం ఉన్నా మన చేతుల్లో, ఇన్ని వాగ్దానాలు ఉన్నా, ఆయన రక్తంలో నిలబడి వాగ్దానం చేసి నీ ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేరుస్తాను అన్నా కూడా మనం వీటిని ఆలోచించము. 24 hours మనకేముంటుంది తెలుసా? పిల్లలు చెడిపోతారు, పాడైపోతారు, ఈ భర్త ఎప్పటికీ దేవుల్లో రాడు, నా భార్య అంతే, మేమేం చేయలేము, చేతగాను, మా కోసం కాదు ఇది, ఆ కుటుంబం వేరే కుటుంబాలు వాళ్ళే, నా భర్త అలా చేయలేడు, నా భర్త బిల్లిగ్రామ్లా కాలేడు, నా భర్త లేకుంటే ఎంలకి ఎవరు ఇప్పుడు చనిపోయారైనా డేవిడ్ ఎంగిచోలా లక్షల మందికి పాస్టర్గా కాలేడు. కానీ నేను యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆ జీవితం నుంచి నువ్వు తెగ్గొట్టావు. ఏ జీవితం నుంచి? శాపం నుంచి, నష్టం నుంచి నిన్ను దేవుడు దీవెనగా మార్చాడు అనేక మందికి. అందుకే నా మైండ్కి ట్రైన్ చేయాలి. ఈ 4 విషయాలు మీకు చెప్పానే, ఇవి 4 ఎప్పుడు మన మైండ్కి ఇస్తా ఉండాలి పిల్లలు. అప్పుడే బైబిల్లో చెప్పినట్లుగా దేవుని యొక్క ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న చిత్తం ఏదో నీ ద్వారా నెరవేర్చబడుతుంది. గొంగలి పురుగు సీతాకొక చిలకగా మారాలా? నా మైండ్ గొంగలి పురుగుగా ఉంటుంది ఇప్పుడు కదా, కానీ నేను మార్చుకోవచ్చు. చాలా కష్టం అనిపిస్తుంది, కూడా అలవాటే లేదు కదా, కానీ మీరు చేసి చూడండి. ఇంక నుంచి అనుక్షణం ఇదే ఉండాలి పిల్లలు. అందుకే నేర్చుకుంటాను చర్చికి వచ్చి. ఇది ఒప్పుకోదు మీ మైండ్, మీ బాడీ సహకరించదు. మీ బాడీ చెడుని సహకరించే చాలా ఇష్టపడుతుంది. పోతున్నారు నా పిల్లలు, మేము చెప్పకూడదు కానీ మీరు అర్థం చేసుకొని చెప్తే, సైకిల్ కింద పడి ఖాళీ ఇరిగిపోతుంది, నా భర్త ఇంటికి సరిగ్గా వస్తాడో రాడో, లేకుంటే ఎక్కడ చూస్తానో, ఎవరితో చూస్తానో, నా భార్య, అంతా గలీజే ఆలోచనలు వస్తాయి కానీ వాక్య ప్రకారం ఆలోచనలు రావు. నిరుత్సాహపడకండి. కానీ ఎందుకు అలా వస్తాడేది? ఆటో పైలట్ మందే, సిస్టమ్, వాయుమండల సంబంధముగు అధికారి చేత మునుపు మనము నడబడి ఉన్నాం. ఏం చేయాల? నేను నా యొక్క క్లౌడెడ్ ఈ యొక్క మైండ్లో ఉండే వాటిని విరగొట్టాలి మీరు దేవుని వాక్యం ద్వారా. అదొక్కటే పని పెట్టినే దేవుడికి, ఇంకా ఏ పనిలా. ఆ ఒక్క పని నువ్వు చేస్తే మిగతావన్నీ ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు నీ జీవితంలో ఏం జరగాలో అవి జరుగుకుంటూ పోతాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, మనిషి ఏం ఆలోచిస్తాడో అది అతని జీవితమై ఉంటుంది. యాజ్ ఎ మ్యాన్ థింక్స్ సో ఈజీ. మనిషి ఏం ఆలోచిస్తాడో ఆయన జీవితం అలా ఉంటుంది. అందుకే ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని కొద్దిగా చాలా కష్టమేమిలా, ఈజీ. కొద్దిగా వారం 10 రోజులు మీరు ట్రైన్ చేయండి మీ మైండ్కి. ఇవి ఇస్తానండి, ఇమాజినేషన్ ఇస్తాను, ఈ బొమ్మలు ఇస్తానండి. చూడండి, నేను రానున్న దినాల్లో ఇవన్నీ బైబిల్లో నుంచి తీసి చూపిస్తాను మీకు జీవితాలని, ఎందుకు అలా అయ్యారు వాళ్ళని. ఓకే, ఇప్పటికి టెక్నికల్గా మీరు నేర్చుకోండి ఈ పదాలని, ఈ యొక్క విషయాల్ని, మైండ్ యొక్క ఆపరేషన్ని. ఓకే, నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. నిజంగా ఇప్పుడు నేను చెప్పినవి జరుగుతాయా
అని. ఓకే, నాతో పాటు ఒక వాక్యం తీయండి. సామెతల గ్రంథం 10:15. జాగ్రత్తగా వినాలి పిల్లరా. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఇవే నీ కుటుంబానికి ఆస్తిని తీసుకొచ్చేటివి, ఆరోగ్యం తీసుకొచ్చేటివి. యేసు ప్రభు చేసినవన్నీ నీ జీవితంలో నెరవేరాలంటే ఊరికే వచ్చి పోతే కాదమ్మా. ఇటువంటి విషయాల ద్వారానే నువ్వు లాభం పొందుకుంటావు. ఇవి అర్థం చేసుకుంటే నీ జీవితం సక్సెస్ఫుల్గా అవుతుంది. 10:15. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. ఇంకోసారి చదువు, జాగ్రత్త వింటున్నారా అందరూ? ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. ఇది నిజమా? మీరే చెప్పండి. ధనవంతుని ఆస్తి అతనికి ఆశ్రయ పట్టణం అంట, దరిద్రుని దారిద్ర్యము వానికి నాశనం. అంటే బీదో లేక బీదరికము వాళ్ళకి నాశనం అంట. ఓకే, జస్ట్ ఆలోచించండి నాతో పాటు. బీదవాని యొక్క బీదరికము వానికి నాశనం తెస్తుందంట. అది ఏమైనా జరుగుతుంది ఎట్లా? మళ్ళీ బైబిల్ ఎందుకు రాయబడింది అట్లా? బైబిల్ కరెక్ట్ చెప్తాందా అబద్ధం చెప్తాందా? బీదవాని శివాజీ, బీదవాని బీదరికము వాడిని ఎట్లా నాశనం చేస్తుంది? బీదవాని బీదరికము ఎట్లా నాశనం చేస్తుంది? మళ్ళీ బైబిల్ ఎందుకు అట్లా రాయబడి? బైబిల్ ఎందుకు రాయబడింది? అది ఎందుకు రాయబడింది అట్లా? బైబిల్ పరిశుద్ధమైంది, దేవుడు రాసిండేది, దాంట్లో ఏది అబద్ధం ఉండదు. కానీ మీరు చదివినప్పుడు అట్లే అనిపిస్తుంది, ఇది ఎట్లా జరుగుతుంది? బీదవాని బీదరికం వాడిని నాశనం చేసేదేమి? కానీ బైబిల్ నిజం చెప్తా ఉంది. ఎందుకు బీదవాని బీదరికం వాడిని నాశనం చేస్తుంది? ఎందుకంటే బీదవాడు ఆలోచించలేడు కూర్చొని నేను పైకి రాగలనని. బీదవాని బీదరికం కాదు వాడిని నాశనం చేస్తాండి, బీదవాని ఆలోచన వాడిని నాశనం చేస్తాండి. అతను ఎప్పుడు ఆలోచించలేడు, నేను సొంత ఇల్లు కట్టుకుంటాను, నా పిల్లల్ని పెద్ద స్కూల్లో చదివించుకుంటాను, నేను కూడా కారులో తిరుగుతానని, నేను కూడా ఏసీ బంగ్లాలో నివాసం చేస్తాను. ఆయన ఎప్పుడు ఆలోచించాడు నా పిల్లలు కూడా ఈ దేశంలో గొప్ప అధికారులు అవుతారని. ఆలోచించలేడు పిల్లరా. అదే ఆ వ్యక్తిని నాశనం చేసేది. హీఈస్ అనేబుల్ టు థింక్. ఎందుకంటే దాంట్లో పుట్టి పెరిగాడు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆలోచించేదేమో తెలుసా? ఏం తింటామో, ఏం తాగుతామో. దుఃఖకరమైన విషయం అంటే క్రైస్తవులు ఆలోచించేది కూడా ఇదే. ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం ధరించుకుంటామో, పిల్లలు ఎట్లా బతుకుతారో, పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలో, కట్నాలు ఎట్లా తెచ్చించుకోవాలో, బంగారు ఎట్లా కొంటామో, ఇండ్లు ఆడుకుంటామో. కానీ ఏం చేస్తుందో తెలుసా నీకు? అది ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. అది ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు నీకు. శుక్రవారం చూపించాను ఎంత గొప్ప దేవుడు ఉన్నాడో. అబ్రహాముని రోజు రోజుకి కోటీశ్వరుడుగా చేసి రాజులే భయపడేటట్లు చేశాడు. అబ్రహాం ఏమో ఆడ చెమటూడ్చి సంపాదించినట్లు లేదు, ఆశీర్వాదాలు ఐశ్వర్యం తీసుకొచ్చి అబ్రహాం జీవితంలో. అయితే అబ్రహాం ఏం చేసేవాడు? దేవుడు ఏం ఆలోచించమన్నాడో అది ఆలోచించేవాడు. స్టార్టింగ్లో స్టార్టింగ్ ట్రబుల్ ఉండింది, కానీ ఆ తర్వాత దేవుణ్ణి తన మూలంగా చేసుకొని గొప్పోడైపోయాడు. ఓకే, ఆలోచించండి ప్లరా. ఆయన బీదరికం కాదు నాశనం చేస్తాననేది, ఆయన ఆలోచించలేకపోతాడు. బీదోడు ఆలోచించలేకపోతాడు నేను సొంత ఇంట్లో ఉంటాను, అది అతన్ని నాశనం చేస్తుంది. ఓకే, మరి ధనవంతుని ధనము తనకు ఆశ్రయ పట్టణం. అదెట్లా మీకు అర్థమైపోయింది? అదెట్లా? ఇప్పుడు మీకు తెలుసా ఒక స్టేట్మెంట్ ఉంది భూమి మీద, అమెరికన్స్ యొక్క ఏమంటారు దాన్ని, స్లోగన్ ఏమో తెలుసా మీకు? అమెరికన్ స్లోగన్ ఏంటంటే మేము ఎప్పుడు బీదరికాన్ని చూడము అని. రియలీ అందుకే వాళ్ళు ఏమంటారు తెలుసా, అన్నిటికంటే ఏదన్నా ఈజీ పని ఏదన్నా ఉందా ఈ భూమి మీద అంటే డబ్బులు సంపాదించాలి. వాళ్ళు నమ్మరు మేము బీదరికంలో ఉంటాం, బీదరికంలో పడతామని. మీరు స్టాటిస్టిక్స్ చదివితే అమెరికన్ కంట్రీలో కోటీశ్వరులు చాలాసార్లు నిమిషాల మీద జీరోకి వచ్చేస్తారు. వాళ్ళు లైక్ బీదగా స్థితికి వచ్చేస్తారంట. 2-3 రోజులైనా మళ్ళీ మిలియనర్ అయిపోతారు వాళ్ళు. అటువంటి మైండ్ సెట్ వాళ్ళది. వాళ్ళు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ పని అంటారు వాళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళ యొక్క ఆలోచన అదే. అందుకే వాళ్ళు దబ్బుగలగా ఉన్నారు. ఎందుకు మీకు చెప్తానా ఇవి?
మంచి సమరం గురించి చెప్పచ్చు కదా సార్, ఇవన్నీ మాకే చెప్తున్నారు మీరు. హలో, మీ దగ్గర ఎందుకు ఇవి చెప్తానంటే, నువ్వు ఇండియాలో ఉండే అమెరికా జీవితం జీవించవచ్చు, అమెరికాకు పోల్సిన పనిలే. ఎందుకు తెలుసా, ఈరోజు నీకు ఉదయకాలం ఎందుకు ప్రీచ్ చేయబడుతుందంటే, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎవరువో తెలుసుకొని నువ్వు ఆలోచించావు అనుకో, నీ దేవుని యొక్క వాగ్దానం అనుసారం ఇక్కడుండే నువ్వు బీదరికంలో ఉండకుండా అమెరికాలో ఉండి ఎంత సంపాదించుకోలేవు. అందులో మనం చాలామంది అమెరికా పరిగెత్తాలి. అమెరికాలో పోవడం అంటే కొంతమందికి దేవునితో కలుసుకోవడమే కదా, స్వర్గంలో పోయినట్లే ఉండము. ఐ టెల్ యూ, ఐ మీన్ పిల్లరా, మైండ్ పనిచేసే విధానం నీకు అర్థమైతే, ఈడ కూర్చొని ఇంట్లో కూర్చొని నువ్వు దేవుని వాగ్దానంతో నువ్వు నేను చెప్పినట్లుగా ఈ 4 నువ్వు చేస్తూ ఉంటే అనుక్షణం నువ్వు ఉండే స్థలంలోనే నువ్వు ఎంతో ఎత్తుకి ఎదగచ్చు, నువ్వు ఎంతో పైకి ఎదగచ్చు. ఎందుకంటే ఇవన్నీ చెప్పినది మీకు ఈ ఉదయకాలం ఎందుకు చెప్తాడేదంటే, అన్నీ ఎక్కడ ఏ దాని మీద ఆధారపడి ఉన్నాయి, నీ ఆలోచన మీద ఆధారపడి ఉన్నాయి. అంటే టోటల్గా చెప్పాలంటే నా మైండ్ మీద ఆలోచన ఆధారపడి ఉన్నాయి కదా. చూడండి, కీర్తన 37:25 చదవండి. ఏం రాయబడింది? కీర్తన 37:25. ఎవరైనా 2 కొరింథీ 8:9 చదవండి. ఎందుకు ఈడ కూర్చొనే నువ్వు ఆస్తిపరుడుగా కావచ్చు, ఇక్కడ కూర్చొనే నువ్వు ఐశ్వర్యంలో జీవించవచ్చు. ఎందుకంట అమెరికాలోనే పుట్టాలా నువ్వు నేను? చదవండి, ఏం రాయబడిందో. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఓకే, దీని వాక్యంలోకి వస్తాను, మళ్ళీ చదవాలి ఇంకోసారి. నేను జాగ్రత్త ముందు చూడండి. ఇప్పుడు నేను మీకు ఇంకో పాయింట్ చెప్పాలా. ఇండియన్స్ ఎట్లా ఆలోచిస్తారు? అమెరికన్స్ గురించి చెప్పాను మీకు. ఇండియన్స్ ఎట్లా ఆలోచిస్తారు చెప్పండి. ఇండియన్స్ ఎందుకు డబ్బులు లేవంటే మన దగ్గర ఆల్రెడీ తెలుసు, మన దేశం బీదం నుంచి మనం బయటకు వస్తున్నాం, బీదరికం నుంచి బయటకు వచ్చాం మనం కదా, అందరూ టోటల్గా ఎవరిని చూసుకున్నా కూడా. సో అందుకనే అమెరికన్ లాగా ఎందుకు ఆలోచించామంటే, మన మైండ్ అలో చేయదు అలా ఆలోచించడానికి. మనం డబ్బు సంపాదిస్తాం, నేను ఈ విధంగా పైకి వస్తా, ఈ విధంగా ఆస్తి కలిగి ఉంటా, ఐశ్వర్యం కలిగి ఉంటా, ఇల్లు కలిగి ఉంటా, నా పిల్లలు ఎలా ఉంటారు, ఆలోచించేది కష్టం మనకి ఇండియన్స్కి. ఎందుకంటే అలా పెంపకం మంది, ఎందుకంటే అలా సమాజం చూస్తున్నాం మనం. రెండవది పెద్ద సమస్య ఏంటి సార్ ఇండియన్స్ దగ్గర, ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బు వచ్చినా ఎక్కడ పోతుందో అని చెప్పి దాన్ని దాచుకునే దాంట్లోనే పడి ఉంటారు. అందుకే బాత్రూంలో దాచుకుంటున్నారు, అందుకే మన కరెన్సీ ఫ్లోట్ కాదు కదా, అందుకే రేటింగ్ ఎక్కువ ఉంటుంది మన దేశంలో. ఆ దేశంలో అట్లా ఉండదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మైండ్ అలా స్టార్ట్ చేయబడింది వాళ్ళకు. ఆ యొక్క దేశం యొక్క వారి యొక్క ప్రజలు అలా ఉంటారు వాళ్ళు. సో అందుకే వాళ్ళకు ఈ యొక్క వాక్యము నేను చదివినది, ఐశ్వర్యవంతులకు వారి ఐశ్వర్యమే ఆశ్రయ పట్టణం. మనకు లేదు అది. ఎందుకు తెలుసా? మన థింకింగ్ వలన, మన యొక్క ఆలోచన వలన. ఓకే, సో ఇప్పుడు వాక్యం చదివినట్లుగా నువ్వు నేను దేవుని బిడ్డలమే ఉన్నాం కాబట్టి మీరు నేను ఎల్లప్పుడూ ఆస్తిలో జీవించవచ్చు పిల్లరా. ఏం చేయాలి? అమెరికాకు పోల్సిన పర్లేదు, కానీ ఇక్కడ రాయబడిన వాక్యం చదవండి. ఏం రాబడి గట్టి చదువునైనా. నేను చిన్నవాడనై ఉంటిని. చూడండి, కీర్తనకారుడు ఏమన్నా, నేను చిన్నవాడనే ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూసాడా, కీర్తనకారుడు భిక్షం ఎత్తడము, నీతిమంతుల పిల్లలు భిక్షం ఎత్తడం చూడడం లేదు. ఇంతకంటే గొప్ప వాగ్దానం మనకేం కావాలి? ఇంకో వాగ్దానం చదవండి, 8:9. 2 కొరింథీ 8:9 చదువు. నేను మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా పిల్లరా, ఎందుకు యేసు ప్రభు దరిద్రుడైనది? మిమ్మల్ని నన్ను ధనికులుగా చేయడానికే. ఎక్కడ దరిద్రుడైనాడనా? సిలువలో ఏమీ లేనివాడు అయిపోయాడు. కారణం ఏమంటా అంటే, నిన్ను నన్ను ధనవంతులుగా చేయడం. ఇప్పుడు చెప్పండి, మీ ఆశ్రయపట్టణం ఏదై ఉండాలా? ధనవంతులకి వారి ధనం యొక్క ఆశ్రయపట్టణం. సో మీకు నాకు ఈ వాక్యం ఆశ్రయంగా ఉండాలి పిల్లరా, వాగ్దానం ఆశ్రయంగా ఉండాలి. ఆ వాగ్దానం పట్టి నువ్వు ఆలోచించినప్పుడు, యోబు ఎలా అయితే సమస్తాన్ని పోగొట్టుకున్నాడో నువ్వు ఆ సమస్తాన్ని కలిగి ఉండగలవు. అందుకే ఆ వాక్యం అని రాయబడింది. బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. దరిద్రులకు వారి దారిద్ర్యమే ఆశ్రయ పట్టణం అంటే, దరిద్రుడు అంటే బీదవాడు ఎప్పుడు
పేదరికం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లేయడం అనేది కష్టం. ఒకవేళ ఎవరైనా లేపేకొచ్చినా నమ్మడు అతను. అది ఎట్లా సాధ్యం సార్, మా తాతల నుంచి మేము ఇట్లే ఉన్నాం, లేపొద్దండి మమ్మల్ని, సింహాన్ని లేపినట్లుగా. హలో, కానీ నువ్వు నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళము యేసయ్య మరణం ద్వారా నువ్వు నేను ఆస్తిపరులుగా చేయబడినావు. అందుకే నా మైండ్లో అనుక్షణము నువ్వు ట్రైన్ చేయాలా, నీ మైండ్కి, నీ మైండ్లో థాట్స్ వేయాలా, నీ మైండ్కి ఇమాజినేషన్ ఇవ్వాలా, నీ మైండ్కి జ్ఞానం ఇవ్వాలా. యేసయ్య బీద కావడం వల్ల నేను ధనికుడిని. నువ్వు చూడు, నీకు ధనం సంపాదించడము, నువ్వు సొంత ఇంట్లో ఉండడము, నువ్వు మేలుల్లో ఉండడము, నీ పిల్లలు తలస్థానంలో ఉండడము, నీ పిల్లలు గౌరవంగా ఈ భూమి మీద బ్రతకడము నువ్వు చూస్తావు. అసాధ్యం కాదు, నీకు అది సాధ్యం, అది ఈజీ. అది మీకు తెలుసా పిల్లరా, చర్చి పని ఇదే. నేను అందుకే చెప్పా, ఈ చర్చిలో అందుకే అలా ప్రీచ్ చేయబడుతుంది. ముఖ్యంగా ఈ భూమి మీద చర్చ్ ఉండేదే దీన్ని ప్రీచ్ చేయడానికి. ఏదాన్ని? నీ మైండ్ గురించి ప్రీచ్ చేయడానికే ఉండేది. ఆత్మ కృతగా చేయబడింది ఆల్రెడీ, నీ బాడీ కృతగా చేయబడుతుంది యేసు ప్రభు వచ్చినప్పుడు. ఇప్పుడు సమస్య ఏదాంతో, యేసయ్య ఇన్ని చేసిన తర్వాత నీ కొరకు సమస్తాన్ని సమకూర్చి నీకు సమృద్ధి ఇచ్చిన తర్వాత కూడా నువ్వు బీదరికంగా ఉన్నావు, నువ్వు కష్టాల్లో ఉన్నావు. కారణం ఏమో తెలుసా? నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ కాకపోవడం వల్ల, నీ మైండ్కి ఏం కావాలో చర్చి ఈకపోవడం వల్ల. చర్చ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ, ఇది కూడా చెప్తాను నేను, పాస్టర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏమో తెలుసా? నీ మనస్సుకు ఈ 4 ఇవ్వడం, ఇచ్చి నువ్వు ఈ 4 కలిగి ఉండేటట్లుగా నీకు ట్రైన్ చేయడం. అది చేయకపోవడం వల్లనే సంఘంలో ఉన్నవారు రక్షణ పొందుకొని ఉన్నారు, పరిశుద్ధాత్మతో కూడా నిండి ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియక లైఫే ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఈరోజు సంఘంలో క్రైస్తవులు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే వాళ్ళకి తెలియదు ఏం చేయాలి. ఇంకా రక్షణ పొందుకున్నాను, ప్రభువు నన్ను రక్షించాడు, నేను దేవుని బిడ్డని, ఇంకా వాళ్ళు ఒకటే ఉండదు వాళ్ళ మైండ్లో, యేసు ప్రభు వస్తాడు, నేను స్వర్గానికి వెళ్తా. ఇప్పుడు ఏం చేస్తా, ఏం చేయాలో తెలీదు. అందుకే ఫ్రస్ట్రేషన్లో ఉండి కొట్లాడుకోవడము, లైక్ ఇంకేం చేస్తారు, లైక్ దూషించుకోవడము,